పగడాల మృతి కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసులో అటు రామవరప్పాడు సీసీటీవీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ చాలా కీలకంగా మారింది. అయితే రామవరప్పాడు దగ్గర ప్రవీణ్ 3 గంటల పాటుగా విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి పోలీసులు, ఆ టీ స్టాల్ కుర్రాడు కూడా చెప్తున్నాడు. కానీ ఈ 3 గంటల సీసీటీవీ ఫుటేజ్ బయటకు రానివ్వడం లేదు పోలీసులు. ఆ 3 గంటల సీసీటీవీ ఫుటేజ్ లో ప్రవీణ్ మాస్క్ తీసినట్లు వీడియో రికార్డ్ అయినట్టుగా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. అయితే టీ తాగి ముఖం కడుక్కున్నాడని చెప్పి విజువల్స్ కూడా ఉన్నాయంటున్నారు టీ స్టాల్ కుర్రాడు నాగార్జున. ఈ నేపథ్యంలోనే ఆ విజువల్స్ బయటికి రానివ్వడం లేదు అని చెప్పి కూడా కొంత అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. అయితే 3 గంటల పాటుగా రామవరప్పాడు దగ్గర ఆయన అక్కడ పార్క్ లో పడుకొని పోయాడు కూడా. ఆ తర్వాత టీ బాయ్, పోలీసు ఇద్దరు కూడా కలిసి అక్కడ ప్రవీణ్ గా చెప్పబడుతున్న వ్యక్తికి టీ తాగించారు. ఆ తర్వాత ఆయనకి మంచినీళ్ళు కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. కానీ ఆ సీసీటీవీ దృశ్యాలు మాత్రం ఎక్కడ కూడా బయటకు రావడం లేదు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోలీసులు మాత్రమే. ప్రస్తుతం విచారణ జరుగుతుందని చెబుతున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు త్వరలోనే బయటపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుండి బయలుదేరుతూ ఆయన అక్కడక్కడ ఆగి మద్యం తీసుకుని మద్యం షాపులోకి వెళ్ళడం, కొన్ని చోట్ల పడిపోవడం, ఇలాంటి కొన్ని సీసీ ఫుటేజ్ బయటకు వచ్చాయి. అయితే అది ప్రవీణ్ పగడాల కాదు, ఆయన అసలు ఆ రూపంలో ఉండడంటూ కొంతమంది వాదిస్తున్నారు. అయితే ఒకవేళ ఆయనే ప్రవీణ్ పగడాల అయితే గనుక ఈ కేసులో అత్యంత కీలకంగా ఒక స్పాట్ అనేది మారబోతుంది. అదేంటంటే విజయవాడ రామర్పాడులో ఆయన 3 గంటల పాటు ఉన్నట్లు పోలీసులు కూడా నిర్ధారించారు. ఇక్కడ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఆయన కూర్చుని బైక్ పక్కన పెట్టి కూర్చుని ఉన్న ఫోటోను, ఇక్కడ టీ తాగారు, టీ స్టాల్ అతనితో మాట్లాడారు. అంతేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ సిఐకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడారు. ఆయన బండిని పక్కకి తీసుకున్నారు. ఇలా అనేక రకాలుగా ఆల్రెడీ మాట్లాడిన నేపథ్యం చూసాం. అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల 3 గంటల పాటు రామర్పాడు రింగ్లో ఉన్నారు. ఆయన టీ తాగారు, చాలాసేపు ఉన్నారని చెబుతున్న నేపథ్యంలో అక్కడున్న సీసీ కెమెరా ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారబోతున్నాయి. ప్రస్తుతం నేను రామర్పాడు దగ్గర ఉన్నాను. చూడొచ్చు, ఆయన మనకు కనబడుతున్న అదే ప్రాంతంలో బైక్ మీద వద్ద నుండి పడిపోయారనేది అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నటువంటి సుబ్బారావు చెప్పిన మాటలు. అక్కడ పడిపోయిన తర్వాత లేపి ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామని చెప్తున్నారు. అయితే ఒకవేళ ప్రవీణ్ పగడాలే అయితే కనుక ఆయన ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ సీసీ కెమెరాలు, ఇక్కడ కనబడుతున్న 5 సీసీ కెమెరాల్లో 2 సీసీ కెమెరాలు ఆల్రెడీ అటువైపు నటించి వచ్చే వాహనాలను కవర్ చేస్తూ ఆ 2 సీసీ కెమెరాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2 సీసీ కెమెరాల్లో ఆ ఫుటేజ్ ఉంటుంది. ప్రవీణ్ పగడాల పడిపోవడం కానీ లేకపోతే లెగడం, తర్వాత ఇటు తీసుకురావడం, ఈ 2 సీసీ కెమెరాల్లో ఖచ్చితంగా నిక్షిప్తమై ఉంటుంది. మరోవైపు అక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి ఇటువైపు వచ్చి అక్కడ ఆ వెహికల్ ఉన్న చోట కూర్చున్నారని చెప్తున్నారు. కూర్చున్న తర్వాత ఒక టీ స్టాల్ అతను అక్కడ నాగార్జున అతన్ని పిలిచి టీ కూడా ఇచ్చారు, మొహం కూడా కడుక్కున్నారని చెబుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆయన 3 గంటల పాటు ఇక్కడే ఉన్నారని పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి సుబ్బారావు కూడా చెబుతున్న నేపథ్యంలో ఇంకొక సీసీ కెమెరా కూడా కీలకంగా మారబోతుంది. అదేంటంటే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సర్కిల్ ఉన్న ఈ సీసీ కెమెరాలు కూడా కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు అంటే ప్రవీణ్ పగడాల ఇక్కడ 3 గంటలు ఉన్నారు. ఆ 3 గంటల పాటు ఆయన ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఆ 3 గంటల ఫుటేజ్ అనేది ఇంతకుముందు మీకు చూపించిన సీసీ కెమెరాల్లోనూ ఇక్కడ కనబడుతున్న ఈ సీసీ కెమెరాల్లో ఆ ఫుటేజ్ అంతా నిక్షిప్తం అయి ఉంటుంది. పోలీసులు ఇప్పటి వరకు ఇక్కడ నమోదైన సీసీ కెమెరా ఫుటేజ్ని ఒక్క సెకండ్ కూడా బయట పెట్టలేదు. దానికి ఏదైనా కారణాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోడ్డు మీద అంటే బైక్ వేసుకొచ్చి బైక్ మీద పడిపోయిన వ్యక్తి ప్రవీణ్ పగడాలే అని పోలీసులు కూడా బలంగా నమ్ముతున్నారా, లేదా ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ ఇప్పటి వరకు బయట పెట్టట్లేదని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒకసారి స్పాట్ కూడా వద్దాము. ఇక్కడ దాదాపు 3 గంటలు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ సేమ్ ఇదే ప్లేస్లో ప్రవీణ్ పగడాల కూర్చున్నారు. ఒకసారి సీసీ కెమెరా కూడా మనకి చాలా స్పష్టంగా ఆయన ఆ 3 సీసీ కెమెరాలు ఇక్కడ కూర్చుంటే కనుక సీసీ కెమెరాల్లో పడుతుంది. ఆ సీసీ కెమెరాలో మొత్తం కూడా రికార్డ్ అయ్యే ఉంటుంది. 24వ తారీఖు సాయంత్రం ప్రాంతంలో ఆ సీసీ కెమెరా మనకు కనబడుతుంది. ఆ సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఆ సీసీ కెమెరాలతో పాటు అటువైపు ఉన్న 5 సీసీ కెమెరాలు ఫుటేజ్ బయటకు తీస్తే ఉన్నది ప్రవీణ్ పగడాల కాదా? మాస్క్ కూడా ఆయన తీశారని చెప్తున్నారు. టీ తాగిన సమయంలో మాస్క్ కూడా ఆయన తీశారని చెప్తున్నారు. కాబట్టి ఈ సీసీ ఫుటేజ్ ద్వారా ఖచ్చితంగా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేయట్లేదు. అటు జగ్గయ్యపేట అడ్రోడ్డు, అదేవిధంగా కేసర
టోల్ గేట్ వద్ద బయటపడినటువంటి పడ్డటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే బయటకు వచ్చింది. కానీ ఈ రామర్పాడులో 3 గంటల పాటు ఉన్నటువంటి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. రెండోది అమరావతి టీ స్టాల్కి సంబంధించినటువంటి ఇదే టీ స్టాల్లో ఆయన టీ కూడా తాగారు, ముఖం కూడా కడుక్కున్నారని నాగార్జున చెబుతున్న నేపథ్యంలో ఆయన రోడ్డు క్రాస్ అయ్యి ఒక్క నిమిషం ఇటు వస్తే కనుక రోడ్డు క్రాస్ అయ్యి ఆ టీ స్టాల్ వద్దకు వెళ్ళి ఆ టీ కూడా తాగారని చెప్తున్నారు. కాబట్టి ఆ టీ స్టాల్ వద్ద కూడా దాదాపు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా రికార్డ్ అయ్యే ఉంటుంది. ఒకసారి చూస్తే కనుక టీ స్టాల్కి ఎదురుగానే మనకి ఇక్కడ సీసీ కెమెరా చూడవచ్చు కదా. రెండు సీసీ కెమెరాలు పూర్తిగా ఇటు టీ స్టాల్ వైపే కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ 2 సీసీ కెమెరాల్లో టీ తాగినటువంటి దృశ్యాలు ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉంటాయి. ఆయన మాస్క్ తీసి మొహం కడుక్కున్నారని చెప్తున్నారు. ఆ మాస్క్ తీసి మొహం కడుక్కున్నటువంటి మొత్తం దృశ్యాలన్నీ కూడా ఆ 2 సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అత్యంత కీలకంగా ఇక్కడ రామర్పాడులో ఉన్నటువంటి ఈ 2 సీసీ కెమెరాలు, అక్కడ కనబడుతున్నటువంటి 5 సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. మొత్తం 3 గంటల ఫుటేజ్ అంతా ఇక్కడ బయట తీస్తే కనుక అసలు ఆయన ప్రవీణ్ పగడాలా కాదనేది తేలిపోతుంది. ఎందుకంటే ముఖం సరిగా లేదు. చాలామందికి వస్తున్న అనుమానాలు ఏంటంటే హైదరాబాద్లో బయలుదేరిన ప్రవీణ్ పగడాల అక్కడ రాజమండ్రి వెళ్ళే వరకు ఆయన చనిపోయే స్పాట్ వరకు మాస్క్ హెల్మెట్ ఎందుకు తీయలేదు అంటున్నారు. కాబట్టి ఈ ఇంతకుముందు వచ్చిన సీసీ ఫుటేజ్లో ఆయన మాస్క్ తీయలేదు, రెండోది హెల్మెట్ కూడా తీయలేదు. కానీ ఇప్పుడు రామర్పాడు దగ్గర ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాస్క్ తీసి టీ తాగారు, మొహం కూడా కడుక్కున్నారని చెప్తున్నారు. కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ అంతా రికార్డ్ అయ్యే ఉంటుంది. కాబట్టి అది బయటకు వస్తే అసలు అది ప్రవీణ్ పగడాల కాదని వాస్తవాలు తెలుస్తాయని చాలామంది మాట్లాడుతారు. కాబట్టి ఈ ఫుటేజ్ అంతా ప్రస్తుతం పోలీసుల వద్ద ఉంది. పోలీసులు ఎంక్వైరీలో మొత్తం ఫుటేజ్ అంతా కూడా సేకరించారు. హైదరాబాద్ నుండి ఆయన బయలుదేరినటువంటి ప్రాంతం నుండి రాజమండ్రి సమీపంలో ఆయన చనిపోయిన ప్రాంతం వరకు మొత్తం దాదాపు 400 సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం హార్డ్ డిస్క్లు మొత్తం పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ రామర్పాడులో 3 గంటలు ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఆ 3 గంటలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసుల వద్ద ఉంది. అది కనుక బయటకు వస్తే అసలు ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాలా కాదా, లేకపోతే ప్రవీణ్ పగడాల నిజంగా వేరే వ్యక్తిని ఆయన కిడ్నాప్ చేసి ఆయన ప్లేస్లో వేరే వ్యక్తిని తీసుకొచ్చారనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ కేసులో రామర్పాడులో ఉన్నటువంటి నా వెనుకున్న సీసీ కెమెరాల ఫుటేజీ అత్యంత కీలకంగా మారబోతుంది. అంతేకాదు ఆ సీసీ ఫుటేజ్ ఒకవేళ బయటకు వస్తే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. మరి పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ని బయట పెడతారా, లేకపోతే పూర్తి వివరాలతో కూడినటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఈ సీసీ ఫుటేజ్ ప్రదర్శించి ఇది హత్య లేకపోతే ఆయన రోడ్డు ప్రమాదం చనిపోయారా, బైక్ మీద వస్తూ ఆయన మద్యం సేవించి చనిపోయాడు అనేది పోలీసులు